అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. మోక్షం పోతానని నమ్మకం నీకుందా? మోక్షం పోవాలి అంటే నీవు పాపమని గుర్తించాలి. ఆ పాపము నుండి విడుదల పొందాలి, ప్రాయచిత్తం కలగాలి. ఆ ప్రాయచిత్తం కలిగినప్పుడే నీవు మోక్షానికి వెళ్ళగలుగుతావు. ఆ నిశ్చయిత నీకుందా? నేనెందుకు పాపిని అంటావా? సంధ్యావందన శ్లోకం చెప్తుంది, పాపోహం పాపకృమాహం పాపాత్మ పాప సంభవాత్ రాహిమాం కృపాయుదేవి శరణాగత వచ్చలాని. ఓ దేవా, నేను పాపములో పుట్టి పాపములో జీవిస్తున్నాను, నేను పాపిని అని సంధ్యావందన సాక్ష్యం సెలవిస్తుంది. కాబట్టి సంధ్యావందన శ్లోకంలో నీవు మానవుడు జన్మ పాపి కర్మ పాపి అని చెప్తుంది. ఆ పాపమునకు ప్రాయచిత్తం కలగాలంటే తాండిమా బ్రాహ్మణములో ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయచిత్తం చెప్తుంది. ప్రజాపతిని దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞం అవుతాడని సంధ్యావందనం మన తాండిమా బ్రాహ్మణం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మరి ప్రజాపతి అయినటువంటి దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞం అవుతాడు అంటే, బలి అవుతాడు, అర్పించబడతాడంటే, ఈ ప్రపంచములో మరి మానవుల పాప ప్రాయచిత్తం కొరకు బలి అయినటువంటి దేవుడు ఎవరో తెలుసా? ఆయనే యేసుక్రీస్తు. భాషలు వేరైనా, భావాలు వేరైనా, మతాలు వేరైనా, ఏది ప్రాంతాలు వేరైనా, ప్రపంచానికి ఒక్కడే దేవుడు, మానవులందరినీ చేసిన వాడు. మానవులు జన్మ పాపములు కర్మ పాపములు పడి నిత్య నరకమునకు నాశనమునకు గురి అవుచుండగా ఆ పాపమునకు ప్రాయచిత్తం చేయడానికి వచ్చిన పరమాత్మ స్వరూపుడు శరీరధారిగా వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన ద్వారానే మనకు ప్రాయచిత్తం జరుగుతుంది. ఆయన పవిత్రుడు గనుక మన పాప పరిహారం కొరకు ఆయన బలి అయ్యాడు, రక్తం చెందించాడు. కాబట్టి ఆయన ద్వారానే ప్రాయచిత్తం కలిగి మోక్షానికి పోతామని తెలుసుకొని నిశ్చయించుకోవాలి. మీకందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి మోక్షానికి వెళ్ళడానికి మీరు సిద్ధపడండి.